ఈ రోజు మన దేశం అంతరిక్ష పరిశోధనలోనే ప్రపంచంలో నంబర్ 1గా ఉందంటే అది మోడీ గారు, వాజ్పేయి గారు వల్లనే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన శాస్త్రవేత్తలను పొమ్మంటే వాజ్పేయి గారు వాళ్ళని పిలిచి మన శాస్త్రవేత్తలను నమ్మి వాళ్ళ మీద నమ్మకం ఉంచి 2003లో మొదటిసారిగా చంద్రయాన్ 1కి అప్రూవల్ ఇచ్చారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో మోడీ గారు గగనయాన్, మంగళయాన్, GSLV-2, స్మాల్ శాట్, చంద్రయాన్ 2, రీసెంట్గా చంద్రయాన్ 3, ఆదిత్య L1 లాంటి అంతరిక్ష పరిశోధనలకు మోడీ ప్రభుత్వం అప్రూవల్స్ ఇస్తే దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇస్రో ఎవరికి సాధ్యంగా మిషన్లు తక్కువ ఖర్చుతో చేసి ఏ దేశానికి అందని విజయం సాధించి మన దేశ గౌరవాన్ని పెంచింది. అలాగే మోడీ గారు చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు బెంగళూరులో ఇస్రో ఆఫీస్కి వెళ్ళి శాస్త్రవేత్తలను ఓదార్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి, వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి చంద్రయాన్ 2 ఫెయిల్ అయినా కూడా మోడీ గారు మీ మీద నాకు నమ్మకం ఉంది, ఈసారి ఇంకా కష్టపడి పని చేయండి, మనం తప్పకుండా విజయం సాధిస్తాం, శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పి చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యేలా చేశారు. భారతదేశం యొక్క టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మన దేశం తలెత్తుకొని నిలబడాలన్నా, మన దేశపు జెండా గర్వంతో పొగరుతో ఎగరాలన్నా బీజేపీ పార్టీ, మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి. జై శ్రీరామ్, జై బీజేపీ, జై హింద్.